సభకు నమస్కారం. నేను ఇంతకుముందు మాట్లాడిన వస్తాలాగా వస్తాను కాదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత సార్ను చూస్తున్నాను. అయితే నా చిన్నతనంలో సార్ భార్య ఇద్దరు కూడా మా ఊర్లో టీచర్స్. కొల్లాపూర్లో నేను ఒక టీచర్ కొడుకు. మా ఫాదర్ కూడా ఫేమస్ టీచరే. పురుషోత్తమరావు అని చాలా ఫేమస్ టీచర్. నెమలిక అనే ఆయన మీద పుస్తకం కూడా వచ్చింది. ఇదే సుందరయ్య విజ్ఞాన భవన్లో రామాయణ సార్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఇంత అరగోపాల్ సార్ కూడా వచ్చారు అప్పుడు. అది మా ఫాదర్ గురించి. అయితే రీసెంట్గా మేము మా కొల్లాపూర్లో ఇప్పుడు నాకు 70 ఏళ్ళు ఇప్పుడు. అయితే మా ఊరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 3 రోజులు ఘనంగా చేశారు. కొల్లాపూర్ స్కూల్వి అంటే దాదాపు 2000 మంది స్టూడెంట్స్ తోటి 200 మంది టీచర్లకు సన్మానం చేశారు. వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో వచ్చింది. చాలా మంది తెలుసు అది. అయితే సార్ని కూడా ఆ సందర్భంగా పిలిచాము. ఆ మధ్యలో గ్రూప్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఫస్ట్ టైం రవి రియాక్ట్ అవ్వకుంటూ వచ్చాడు. వస్తే నేను రవి గురించి సార్ గురించి మధ్యకాలంలో జరిగిన చాలా విషయాల గురించి నాకు ఎక్కువగా తెలియదు, కానీ అందరిలాగా పేపర్లు అన్నీ చదువుతామని తెలుసు. అయితే ఈ 3 రోజుల పండుగలో అనుకోకుండా సార్ వచ్చిన రోజే నేను మా ఇంట్లో ఒక దగ్గర రిలేటివ్ చనిపోయి ఆ ఒక్క రోజే లేదు. 3 రోజులు ఆ సభకు మొత్తం ఆ ఏర్పాట్లకు సెక్రటరీ నేనే. అరే మిస్ అయిపోయానే సార్ అనుకుంటా కానీ మళ్ళీ రవి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. జీవనయానం అనే పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆవిష్కరణ చేస్తున్నప్పుడు అని అంటే సార్ని చూద్దాము అని అనుకొని వచ్చాను. అప్పుడు మా రోజుల్లో వీళ్ళిద్దరు చాలా అందగారు. సార్ చాలా పెద్ద అందగాడు, ఆమె కూడా చాలా మంచిగా ఉండేది. అమ్మగారు వీళ్ళ ఇంటి ముందు ఒక కోడర్ చెట్టు కూడా ఉండేది. కోడర్ చెట్టు. ఇక పిల్లలు రవి చాలా చిన్న పిల్లవాడు, అద్దాలు పెట్టుకొని చాలా అందగాడు రవి. అయితే ఇది చిన్నప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు. అనుకోకుండా నేను మళ్ళీ కొల్లాపూర్ స్కూల్లోని నేను కూడా ఉద్యోగాల్లో చేరాను. లైబ్రేరియన్గా చేరాను. నేను ఎంఎస్సి, బిఎల్ఎస్సి, ఎల్ఎల్బి ఇన్ని చదివాను. కానీ మొట్టమొదటి ఉద్యోగం లైబ్రేరియన్. ఆ లైబ్రేరియన్ ఉద్యోగం చేరినప్పుడు విశ్వనాథ శర్మ సార్ అని, విశ్వనాథ్ శర్మ ప్రిన్సిపల్ గారు చాలా గొప్ప మేధావి. ఆయన ప్రిన్సిపల్. సార్ కూడా తెలుగు పండిత అక్కడ స్కూల్లో. మా ఫాదర్ కూడా అదే స్కూల్లో టీచర్. నేను అదే స్కూల్లో లైబ్రేరియన్. ఫస్ట్ రోజు జాయిన్ అయినాక సార్ తోటి నాకు పరిచయము ఇదంతా జరగడము, సార్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎట్లా పడ్డదంటే, సార్ గొప్ప తెలుగు పండితుడే కాకుండా పద్యాలు మంచిగా పాడడమే కాకుండా ఆ తెలుగు లైబ్రరీ ఇన్ఛార్జి కూడా సార్. కొత్త లైబ్రరీయన్ కాబట్టి ఛార్జ్ ఇచ్చాడు సార్. రిజిస్టర్ ఇచ్చాడు. ఇచ్చి అప్పుడే అనుకున్నాను సార్ దగ్గర పని నేర్చుకోవాలి. నేను అన్ని చదివి వచ్చినా కానీ పని చదవడం వేరే, నేర్చుకోవడం వేరే. అదే ప్రాసెస్లో సార్ తోటి అనుబంధం ఏర్పడడం, సార్ నన్ను ప్రేమగా చూడడం. నేను అనుకోకుండా వాళ్ళ పిల్లలకు ఆ విశ్వనాథ శర్మ సార్ ఏమనేవారంటే, బాబు దూరబల విశ్వనాథ శర్మ అదే కేసీఆర్ వారికి కూడా గురువు అనుకుంటాను. మన ఎక్స్సీఎం ఆయన వేరే ఓకే. అయితే సార్ ఏమన్నా అంటే, నువ్వు ఉన్నావు, లైబ్రరీలో పని తక్కువది కదా, క్లాసులు కూడా తీసుకోవాలి. నేను ఎంఎస్సీ చేశాను కాబట్టి బయాలజీ క్లాసెస్ తీసుకునేవాడు. అనుకోకుండా ఈ రవి ఉండే క్లాస్లో కూడా నేను టీచర్. పేరుకు లైబ్రరీయన్ అని చదువు చెప్పేవాడు. రవి అందంగా ఉండేవాడు, యాక్టివ్ ఉండేవాడు, చాలా క్లాస్లో టాప్లో ఉండేవాడు. నేను అనుకునే ఈ పిల్లవాడు చాలా టాప్ పైకి వస్తాడు. ఆ గతం అయిపోయి మర్చిపోయాను. వేరే ఉద్యోగాలకు వచ్చాను. తర్వాత నేను గ్రూప్స్ రాసి డిప్యూటీ తహసీల్దార్గా చేరయ్యి జాయింట్ కలెక్టర్ దాకా పనిచేసి హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. అనుకోకుండా సారు నేను ముషీరాబాద్ తహసీల్దార్గా ఉన్నప్పుడు హిమాయత్ నగర్ నుంచి పోతూ అదే పంచే అదే స్టైలు పాతకాలం స్టైల్ తోటే నా ఆఫీస్ ముందు నుంచి పోతున్నాను. హిమాయత్ నగర్ మన సిపిఐ ఆఫీస్ ఉంది కదా, దాని ముందరికే
నేను మగ్ధం బావాలి సార్ మళ్ళీ చూసారే సార్ అప్పట్లో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు అని పిలిచి ఒక మాట అడిగారు, రవి ఎట్టున్నాడు సార్ అని. అదే మీరు అందరు ఇప్పుడు ఇవన్నీ ఏదో వింటుంటే ఇప్పుడు తెలుస్తున్నారు, ఉన్నాడు అక్కడ జార్ఖండ్లో అది ఇది బాగా బయటకు కనపడి. ఇక తర్వాత మళ్ళీ సార్ ఇవాళనే చూస్తున్నారు. అయితే సార్ నుండికే సార్ కుటుంబాల నుండికే మిమ్మల్ని నుండికే వచ్చారు, మాట్లాడడానికే రాలేదు. మీరందరూ కూడా సారు ఇట్లే మంచిగా మీరు ఎంత సంఘర్షణ పడ్డారో అంత చెప్పినాక తెలిసింది. ఒక ఫాదర్గా నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ ఆశీర్వాదాలు మా మీద ఉండాలా, మీ జీవితం అందరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలా. కుటుంబ జీవనము నడిపేది అన్నిటికన్నా గొప్పది. తర్వాత బయట ఇంత గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా, మీరు ఇంత గెలిచారు, రచ్చ గెలిచారు. అభినందనలు. థ్యాంక్ యూ.